డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎం సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళీ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్ గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్ కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తా ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్ గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్య ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైన ఇవాళ మనం చూస్తే ఇవాళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తాయి. ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలా మంది విదేశాలకు గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ వెళ్లిపోయి హాస్పిటల్ గానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరఫున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ మురళి గారికి, అందరి డాక్టర్స్ కి బెస్ట్ ఆఫ్ లక్, యువ డాక్టర్లు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు వైద్యులు అయితే మరొకరు వైద్యుడు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులు దండం పెడతారు, దేవుడికి, డాక్టర్. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండే చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్ తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ల నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాను. నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతానే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా అందరూ, ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో చేయాలి. మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సర్వీస్ తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ గాడ్స్ అని, దేవుడు ప్రాణమిస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా
ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లు అందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి ఈ విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేసి మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు, సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది. అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేతుల మీద ఇది ఓపెన్ అవటం ఇది అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరికీ ఆశీస్సులు తెలియజేస్తాం. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్, వర్షిణి ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించామన్నారు. మెడికల్ నాలెడ్జ్కి అంతులేదని, నిత్య విద్యార్థుల నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు. ఈ రోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న శ్రీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్ లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ కమర్షియల్ గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతులేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అనంతరం డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉండడం గర్వకారణమని అన్నారు. వైద్యంలో అనేక మార్పులు వచ్చాయని, చాలా ట్రీట్మెంట్లు డే కేర్ క్లినిక్ తరహాలో మారాయని, ఇది శుభపరిణామమన్నారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రిలో చేరడం కాదని, ఆ అనారోగ్యం దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆసుపత్రిని దినదినాభివృద్ధి చెందించి మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు, అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే, పూర్వం రోజుల్లో అందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్ లో ఎంత మార్పులు వచ్చినాయంటే, ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంట్, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్ లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్ గా. అప్పుడు చాలా మందికి హెల్ప్ ఉంటుంది. వచ్చిన పేషెంట్ తో మాట్లాడటం, పరీక్ష చేయటం, అవసరమైన టెస్టులే చేయటం, ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా గానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం, ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్టుగా చేయటం, అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు, కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సన్నో, డాటరో, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు. సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. తర్వాత ఇక్కడ మీ అందరూ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీస్ లో ఎంతమందికి షుగర్ ఉంది చేతులు ఎత్తండి. చాలా మంది ఉంటారు, చేతులు ఎత్తారు, సగం ఎత్తుతారు కొంతమంది. సో ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉందంటగా భోజనం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, బరువు పెరగకూడదు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. అది ఈ క్లినిక్ లో చేయగలుగుతారు వీళ్ళు. I wish you them all the best and they have a great opportunity convert this into a day care clinic, not just a simple outpatient. Congratulations. అనంతరం యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల మాట్లాడుతూ, తాను టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 సంవత్సరాల పాటు యూరో అంకాలజీ, రోబోటిక్
ఫెలోషిప్ చేశానని తెలియజేశారు. పుట్టిన ఊరుకు వైద్యం సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. కోత లేకుండా సర్జరీ చేయడం ప్రత్యేకత అని చెప్పారు. తమ ఆసుపత్రిలో ఉండే జబ్బులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో పాటు యూరాలజీ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక లాప్రోస్కోపిక్ గైనకాలజీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. నేను టాటా మెమోరియల్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 years యూరో ఆంకాలజీ ఫెలోషిప్ అండ్ రోబోటిక్ ఫెలోషిప్ చేసి లాస్ట్ 4 yearsగా చెన్నైలో చెన్నై యూరాలజీ అండ్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్ అని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ యూరాలజీ అండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అని చేసే ఇన్స్టిట్యూట్ అక్కడ 3 years కన్సల్టెంట్గా చేసి మా పుట్టినూరు విజయవాడ అండి, మాది సొంతూరు కంకిపాడు. సో ఇక్కడికి నేను మా వైఫ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ఆరోగ్యాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది యూరాలజీ అండ్ గైనకాలజీ సర్వీసెస్ అన్నీ ఈ సెంటర్లో తీసుకొచ్చింది. యూరాలజీలో ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు, వయసు రీత్యా వచ్చే ప్రాస్టేట్ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, అవే కాకుండా కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఓపెన్ అండ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ పద్ధతిలో, కోతలేని పద్ధతిలో ఆపరేషన్ చేసే ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉందండి. అదే కాకుండా గైనకాలజీలో మా వైఫ్ ఫెలోషిప్ చేశారు లాప్రోస్కోపీ గైనకాలజీలో. సో తను లాస్ట్ 10 yearsగా చెన్నైలో అన్ని హాస్పిటల్స్లోనూ చేసి ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో తను హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, లాప్రోస్కోపీ అండ్ యూరో గైనకాలజీ సర్వీసెస్ అన్ని తను ఇస్తుందండి. సో మీ అందరి కోసం అందరికీ మంచి చేయాలి అనే సదుద్దేశంతో, సేవ చేయాలనే సదుద్దేశంతో మా నాన్నగారి ఆశీస్సులతో ఇక్కడ రావడం జరిగిందండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి.